హలో అండి, వెల్కమ్ టు కేజెస్ కిచెన్ ఛానల్. ఈ రోజు నేను వీడియోలో చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. కినోవా దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఇది ఎక్కువ డయాబెటీస్ ఉన్నవారు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా హార్ట్ కూడా చాలా వరకు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా ఎముకలు కూడా చాలా బలంగా ఉండడానికి ఇందులో ఎక్కువ కాల్షియం, ఫాస్ఫరస్ అనేది ఉండడం మూలంగా హెల్త్ కి చాలా మంచిదండి. సో ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు కినోవా, అలాగే అరకప్ అంతా మినపప్పు తీసుకున్నాను. అది కూడా పొట్టు మినపప్పు తీసుకొని 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నైట్ అంతా నానిపోయింది కదా, ఇప్పుడు తీసి నేను ఒక మిక్సీ జార్లో వేసుకుని 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 1 క్యారెట్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా రాక్ సాల్ట్ వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ గా ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా నేను మొత్తం ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. సో ఇప్పుడు పక్కన పెట్టుకొని నేను ఒక ప్యాన్ మీద ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చక్కగా నేను ఇలా దోశలు వేసేసుకుంటున్నానండి. సో చాలా ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది చూసారా. ఇది మార్నింగ్ పూట మనకి చాలా హెల్దీ కూడా. ఇది ఎక్కువ బోన్స్ స్ట్రెంత్ గా ఉండడానికి కూడా చాలా వరకు మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ యూజ్ అవుతుందండి. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేస్తారు కదా, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు దోశ వేగిపోయింది కదా, ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి దోశ అనేది. ఇప్పుడు మనకు దోశ రెసిపీ రెడీ అయిపోయింది చూసారా. సో చాలా ఈజీగా అయిపోయింది కదా. నేనైతే గ్రౌండ్నట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, ఇంత సింపుల్ గా మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇందులోనే యాడ్ చేసిన పొట్టు మినపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. కామెంట్ రూపాన ఎలా వచ్చిందనేది తప్పకుండా మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ లో కలుద్దాం.